ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 16,000 మందికి ఇవాళ ఉద్యోగాలు వచ్చినాయి అంటే చిన్న విషయం కాదు. ఇదే విధంగా ప్రభుత్వం తరఫున ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా మీరు ఆశీర్వదించాలి. ఎందుకంటే ఇవాళ నెక్స్ట్ కూడా మనం ఇంకా టీచర్లు కావాలనే విధంగా మనం నెక్స్ట్ జనరేషన్కి ఉండాలంటే పిల్లల్ని మనం ఎక్కువ అడాప్ట్ చేసుకుని విలేజ్ల్లో మనం వేసిన ఏదో ఉద్యోగం చేస్తున్నాం జీతం అవుతుందని కాకుండా ఆ మంచి సందేశం ఇచ్చి ఆ పిల్లలు రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఎక్కువ మంది జాయిన్ అయ్యే విధంగా చూసుకుంటే నెక్స్ట్ మీలాంటి చదువుకున్న పిల్లలకి ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే ఉన్న స్కూల్స్ మూసేసే పరిస్థితి కనపడుతుంది చాలా చోట్ల. అప్పుడు మనకి వాంటింగ్ లేనప్పుడు మరి డిఎస్సి ఉండదో ఏముండదు. మళ్ళీ అప్పుడు అలాంటిది రేపు మళ్ళీ ప్రభుత్వం కేకలు తీసుకుని ఏం చేస్తారు మనకి. కాబట్టి అవన్నీ కూడా మీరు బాధ్యతగా ఉండాలని, మీకు మంచి భవిష్యత్తు ఉండాలని, ఈ ప్రభుత్వం ఇచ్చిన సహకారాన్ని మీరు మర్చిపోవద్దని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే ముందుగా మీరు కష్టపడి మీరు పరీక్ష పాస్ అయ్యారు. మీ టాలెంట్ మీద మీకు ఉద్యోగాలు వచ్చినాయి. దీంట్లో ఎలాంటి అతిశయం లేదు, ఎక్కడ రికమెండేషన్స్ లేవు. కాబట్టి మీ భగవంతుడు మంచి చేయాలి, మీ ద్వారా సమాజానికి మంచి జరగాలని కోరుకుంటున్నాను.